రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లు ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అసంతృప్త నేతలను కలుపుకోకపోవడం దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేత మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను తన గృహంలో కలిసి గెలుపును కృషి చేయాలని విన్నవించాడు. సానుకూలంగా స్పందించిన జితేందర్ గౌడ్ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం కు పరిచయం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ ఆధ్వర్యంలో గుత్తిపట్నంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్డీఏ అభ్యర్థి గుమ్మనూరు జయరాం కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును సీఎం చేసుకోవాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలన్నారు. గుత్తి మండలంలో అధికంగా నీటి సమస్య ఉందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. ఒక నిత్యావసర సరుకులు ఎత్తుకోండి, ఒక డీజిల్ ఎత్తుకోండి, ఏ రాష్ట్రంలో లేని రేటు మన రాష్ట్రంలో ఉంది. మిగతా బీసీలు అయినటువంటి మన పట్టుకూరు సుబ్బయ్య గారు అయితే అదే విధంగా చెప్పుకుంటూ పోతే మన నాయకులు బీసీ నాయకులు అయినటువంటి ఇబ్బంది పెట్టారు. అదే విధంగా మన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి లాస్ట్ టైం స్థానిక ఎలక్షన్లలో మనకు బలం ఉన్నా కూడా నిలబడుకోకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అది మర్చిపోద్దండి సోదరులారా. ఎందుకంటే మీ కష్టాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గుమ్మనూరు జయరాం గారిని అభ్యర్థిగా ప్రకటించినారు. ఆయన ఆధ్వర్యంలో మనమంతా పార్టీ కోసము అదే విధంగా మన బుద్ధి నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఎక్కడ పోయినా డ్రైనేజ్ కాలువలు లేవు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా కూడా మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా గుంటకల పైన ప్రేమ ఉంది. ఎందుకు తెలుసా? 175 సీట్లు ఇవి గుంటకల్ సీటు గెలిస్తామే మన జెండా నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఖచ్చితంగా మనమందరం నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి పని కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. గుంటకల్లో ఐకమత్యం కాండి, గుంటకల్లో ఈసారి మన తెలుగుదేశం జెండా ఎగరేయండి, రాష్ట్రంలో జెండా ఎగరేస్తామని చెప్పి ప్రత్యేకమైన దృష్టి మన గుంటకల్ పని పెట్టాడు గెలసాలని. కాబట్టి గెలిసేదే కాకుండా 170 సీట్లు ఫస్ట్ పెద్ద ఆయనకి గుంటకల్లే బహుమానం